వృషభ రాశి వారికి మే నెల వచ్చేసరికి కొన్ని కొన్ని కార్యక్రమాల్లో వాళ్ళు అనుకుంటున్నటువంటి పనులలో ఆటంకాలు ఎక్కువగా ఎదురయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు. ఆదాయం రూ. 100 వస్తే ఖర్చు రూ. 110 ఎదురు చూసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే కుటుంబంలో కూడా చిన్న చిన్న గొడవలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యం లోపించడం, ఇలాంటివి ఎక్కువ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయవలసి రావడం, అది కూడాను పిల్లల కోసం, అంటే సంతానం కోసం వేరే దూర ప్రయాణాలు చేయవలసి రావడం. అలాగే వృత్తి వ్యాపార వ్యవహారాల్లో బాగానే ఉంటుంది ఆర్థికంగా, కానీ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి మాత్రం కొంత నిరాశాజనకంగానే కనపడుతుంది. అందులో విద్యార్థులు కూడా అంత గొప్పగా రాణిస్తారు అనేటువంటి పరిస్థితులు కూడా కనపడలేదు. ఇక్కడ వృషభ రాశి వారి ముఖ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, వీళ్ళు ఏదైతే ఎదుటి వాళ్ళతో మంచిగా మాట్లాడుతుంటారో వాళ్ళతోనే వైరం వచ్చేటువంటి, గొడవలు వచ్చేటువంటి సమస్యలు కనబడుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనుకుంటే చాలా మంచిది. ఇంట్లో వాళ్ళ అనారోగ్య పరిస్థితి కూడా కొంచెం భయానకమైనటువంటి పరిస్థితి తీసుకెళ్తుంది. అది అంటే మగవాళ్ళకైతేనేమో భార్య, ఆడవాళ్ళకైతేనేమో భర్త అనారోగ్యం, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ అనారోగ్య పరిస్థితులు కూడా కొంతవరకు భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.